waiting Sudigadu 2. Next year, you'll probably see Sudigadu 2. నరేష్ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల కొద్దిగా హాట్ టాపిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఒకటే అడగండి. ఒకటి అడగకూడదా సార్? ఇక్కడ మాకు అలాంటి కాదు సార్. ఇక్కడ మా ఒక సినిమాకి వచ్చినప్పుడు ప్రతి కాస్ట్ క్రీడ్ అని కాదండి, అందరూ రావాలి ఒక సినిమాకి. సో ఐఎమ్ నాట్ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. పొలిటికల్గా నేను ఎప్పుడు జాయిన్ అవుతాను అనుకోలేదు, అవ్వను కూడా. సో నాకు అలాంటిటప్పుడు పార్టీస్ ఇష్టం లేదండి. సో ఐ సపోర్ట్ వాట్ ఎవర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సపోర్ట్. ఓటేస్తుంటారా? ఓటేసానండి. మన తెలంగాణ ఎలక్షన్స్లో వేసా ఓటు. ఇక్కడ ఉంది హైదరాబాద్. ఓకే. హలో మల్లి గారు, హాయ్ అండి. హలో సార్, ఐఎమ్ బబిత. యాక్చువల్గా మీరు రాసుకున్న స్టోరీ కామెడీ అయినప్పటికీ ఇంతమంది కామెడీ స్టార్స్ని, జమీ లివర్ గారు, హర్ష గారు, వెన్నెల్ కిషోర్ గారిని ఇంతమందిని పెట్టుకొని ఫర్ ద ఫస్ట్ టైం మీరు పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్పాలి మీకు, బీయింగ్ అ ఫస్ట్ డైరెక్టర్గా. సో ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది. అండ్ జమీ లివర్ గారితో వర్క్ చేయించారు, ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. సో వీళ్ళందరినీ ఒకే దగ్గర పెట్టి వర్క్ చేయించడం, హౌ ఛాలెంజింగ్ ఇట్ వాస్ ఫర్ యూ? యాక్చువల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరిని చూస్తూ, వాళ్ళు చేసే కామెడీకి. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూనే చేశాను నేను, నాకు ఎటువంటి ఇది లేదు. థ్యాంక్ యూ. రాజీవ్ గారు, హలో, ప్రొడ్యూసర్ రాజీవ్ గారు. చెప్పండి సార్. యాక్చువల్లీ దిల్ రాజు గారి లవ్ మీ మూవీ ఈ వీకెండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది యాక్చువల్లీ, బట్ పోస్ట్ పోన్డ్ ఐపీఎల్ వల్ల లేకపోతే ఎలక్షన్స్ వల్ల. అంటే జనాలు మూడు డిఫరెంట్గా ఉంటుంది. నరేష్ గారు అన్నట్టు ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి ఉంటుంది స్కోప్, బట్ ఏంటంటే టోటల్లీ అటెన్షన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తూ చేసే ప్రమోషన్స్ ఎంత డిఫికల్ట్గా ఉన్నాయి, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు డెఫినెట్లీ అండి ఇది ఒక రిస్కీ డెసిషన్ May 3rd రిలీజ్ చేయటం. కానీ ఒక ఇలాంటి ఎనీ టైం ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఏంటంటే అఫ్ కోర్స్ రైట్ నో ఆల్ ఐబాల్స్ ఆర్ ఇన్ ఎలక్షన్స్. కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అఫ్ కోర్స్ మనం ఇప్పుడు జస్ట్ లైక్ మన లైఫ్, డైలీ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్, మనకి అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. పెద్ద సినిమాలు ఆర్ చిన్న సినిమాలు డెఫినెట్లీ ఇది వాళ్ళకి రైట్ టైం కాదు. మాది వెరీ గుడ్ ఫిలిం అండ్ ఆల్సో మేడ్ ఆన్ వెరీ గుడ్ బడ్జెట్ అండ్ విత్ వెరీ గుడ్ యాక్టర్స్. సో ఎంటర్టైన్మెంట్ వైజ్ ఫుల్లీ ఉంది. సినిమా చూసాక మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది ఏ టైంలో రిలీజ్ చేసినా బాగా చేస్తుందని. అండ్ ఎప్పుడైతే వేరే సినిమాలు లేవో వీ ఫీల్ ఇట్స్ అ గుడ్ టైమ్ టు రిలీజ్ ద ఫిలిం. అఫ్ కోర్స్ ఇది ఒక గ్యాంబులే, కానీ మాకు నమ్మకం పబ్లిక్ థియేటర్కి వస్తారు, చూస్తారు. అఫ్ కోర్స్ తెలంగాణలో ఎలక్షన్ ఇష్యూ అంత లేదనుకోండి, కానీ ఆంధ్ర సైడ్ ఉంది. బట్ డెఫినెట్లీ అక్కడ కూడా ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. అఫ్ కోర్స్ ఎలక్షన్ ర్యాలీస్ ఇవన్నీ కొంచెం డైవర్ట్ అవుతాయి మాకు, బట్ స్టిల్ like we all